హలో గాయ్స్, ఈరోజు చికెన్ కర్రీని సెమీ గ్రేవీ టైప్లో వచ్చేలా చాలా తక్కువ టైంలో అయిపోయేలా టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. సో నేను ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. దీన్ని క్లీన్గా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, సరిపడా కారం, సరిపడా ఉప్పు, కొంచెం ఆయిల్, అలాగే ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకోవాలి. ఇలా డైరెక్ట్ ఆనియన్స్ కన్నా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా మంచి టెక్స్చర్లో వస్తుంది. ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి ముక్కలు మంచిగా నూనెలో వేగాయి. ఇప్పుడు ఇందులో కొంచెం టమాటో పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ టొమాటో పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఈ టొమాటో పేస్ట్ వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది మంచి టెక్స్చర్లో వస్తుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. సో చూసారా, చికెన్ కర్రీ అనేది గ్రేవీ మంచి టెక్స్చర్లో వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి. సో ఇప్పుడు సెమీ గ్రేవీ టైప్లో సింపుల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. సో ట్రై చేశాక కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.